హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నంబర్ 55. తన కన్నీళ్లు చూడగానే భాను జాలిపడుతూ, అయ్యో క్రాంతి, నువ్వు ఇంత సీరియస్‌గా తీసుకుంటావని అనుకోలేదు. నేను మామూలుగా జోక్‌గా అన్నాను. సారీ అని అంటుంది. ఇంకెప్పుడు జోక్‌గా కూడా ఇలాంటి మాటలు అనకు భాను. నేను తట్టుకోలేను. నేను ప్రేమించే అతని మనసులో నాకు మాత్రమే చోటు ఉండాలి. అతని మనసు ఇంకెవరితోనైనా పంచుకుంటే అది నేను భరించలేను అంటూ కన్నీళ్ళు పెడుతుంటే, సారీ క్రాంతి, నువ్వు అతన్ని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తున్నావో నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. ఏదో నోరు జారి అలా అన్నాను. ఐఎమ్ సో సారీ అని క్రాంతి కన్నీళ్ళు తుడిచి, ఇక వర్క్ చూసుకో, నేను వెళ్ళిపోతాను అని చెప్పి భాను వెళ్ళిపోతుంది. కానీ భాను మాటలకు క్రాంతి ఇంకా బాధపడుతూ రోడ్డు మీద సూర్య తనని ద్వేషించుకోవటం గుర్తు తెచ్చుకొని, సూర్య ప్రవర్తనకే నేను తల్లడిల్లిపోతుంటే నువ్వేంటి భాను ఇలా మాట్లాడి నా మనసుని ఇంకా బాధ పెట్టావు. సూర్య మనసులో ఇంకొకరు అంటే నేను ఏమైపోవాలి? సూర్య సెకండ్ హ్యాండ్ పర్సన్ కాకూడదు అని అనుకొని బాధపడుతుంటుంది. కొద్దిసేపటికి సూర్యతో కలిసి పరశురాం ఆ హాస్పిటల్ ముందు కారు దిగుతాడు. నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారేంటి అంకుల్ అని అడుగుతాడు సూర్య. మనకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే పలకరించడం మర్యాద కదా సూర్య, అందుకే నేను తీసుకొచ్చాను అంటాడు పరశురాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు అని అడుగుతాడు సూర్య అర్థం కానట్టుగా చూస్తూ. కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కదా, అతన్ని చూడటం కోసమే వచ్చాము అంటాడు పరశురాం. సూర్య ఆశ్చర్యపోతూ, అతన్ని చూడటం కోసం మనం రావడం ఎందుకు అంకుల్ అని అడుగుతాడు. మీరిద్దరు ఎదురుపడి గొడవ పడటం నేను చూడాలి సూర్య అని మనసులో అనుకొని, ఎంత బద్ధశత్రువులైనా ఇలాంటి టైంలో పలకరించడం మర్యాద సూర్య, పద వెళ్దాం అంటూ సూర్య భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకుని వెళ్తాడు. అప్పుడే మైథిలి కళ్యాణ్ని బెడ్ మీద నుంచి నిలబెట్టి షర్ట్ మార్చి బటన్స్ పెడుతూ, సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారు కళ్యాణ్ అని అంటుంది. పరశురాం సూర్య లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తారు. కళ్యాణ్కి సహాయపడుతున్న మైథిలిని చూడగానే సూర్యకి కోపం వస్తుంటుంది. చూసావా సూర్య, ఆ కళ్యాణ్ మీ అక్కతో ఎలా సేవలు చేయించుకుంటున్నాడో అని సూర్యకి నిదానంగా చెప్పి ఎక్కిస్తూ ఉంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళాక కూడా జాగ్రత్తగా ఉండాలి కళ్యాణ్, కట్టుతో ఉన్న చెయ్యిని అస్సలు కదపకూడదు అంటూ కళ్యాణ్ని బెడ్ మీద కూర్చోబెట్టి చెదిరిపోయిన తలను సర్దుతూ ఉంటుంది మైథిలి. జాగ్రత్తగానే ఉంటానులే మైథిలి అంటాడు కళ్యాణ్. పదా సూర్య, వెళ్ళి మాట్లాడి వద్దాము అని చెప్పి పరశురాం సూర్య భుజం మీద చెయ్యి వేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళని ఇంకా చూడని మైథిలి కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని, మొహం చూడు ఎలా పీకపోయిందో, ఈ యాక్సిడెంట్ నిన్ను చాలా కృంగతీసినట్టుగా ఉంది అని అంటూ ఉండగా దగ్గరికి వచ్చిన పరశురాం కావాలని గొంతు సవరిస్తాడు. దాంతో ఈ ఇద్దరు వాళ్ళని చూస్తారు. సూర్యుని చూడగానే మైథిలి కాస్త కంగారు పడుతూ ఉండిపోతుంది. కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరూ రాకని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఆరోగ్యం ఎలా ఉంది కళ్యాణ్, డాక్టర్లు ఏమని చెప్పారు అని అడుగుతాడు పరశురాం మనసులో ఉన్న కుళ్ళిని బయటికి ప్రదర్శించకుండా. కళ్యాణ్ అతని సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టుగా ఉండిపోతే, త్వరలో కోలుకుంటారని చెప్పారు అని అంటుంది మైథిలి. అలాగా, పోనీలే, ఏదో నీ లక్ బాగుండి ప్రాణాలతో బయటపడ్డావు అంటాడు పరశురాం. కళ్యాణ్కి పరశురాం చూస్తుంటే కోపం వస్తున్నా ఆ కోపాన్ని ఇప్పుడు ప్రదర్శించడం పద్ధతి కాదనుకొని ఎదురుగా ఉన్న కుర్చీలను చూపిస్తూ కూర్చోండి అని అంటాడు. పర్వాలేదులే కళ్యాణ్, మేము వెంటనే వెళ్ళిపోవాలి అంటాడు పరశురాం. బాగున్నావా సూర్య అని అడుగుతాడు కళ్యాణ్ సూర్య వైపు చూస్తూ. నా బాగోగుల గురించి అలా ఉంచండి, మా అక్కని
మళ్ళీ ఎందుకు ట్రాప్ చేస్తున్నారు అని అడుగుతాడు సూర్య. సూర్య ప్రశ్నకు కళ్యాణ్, మైథిలి మొహాలు చూసుకుంటే పరశురాం మాత్రం కాస్త నవ్వుతుంటాడు. సూర్య ప్రశ్నకు మైథిలి కాస్త కోపం తెచ్చుకుంటూ, సూర్య, ఎవరు ఎవరిని ట్రాప్ చేస్తున్నారో బాగా తెలుసుకో, అనవసరంగా కళ్యాణ్ని మాటలనకు అని అంటుంది. మైథిలి మాటలకు సూర్య ఇంకాస్త కోపం తెచ్చుకొని కళ్యాణ్ వైపు చూస్తూ, పర్వాలేదు, మీ తెలివితో మా అక్కని పూర్తిగా మీ వైపుకు తిప్పుకున్నారు, అందుకే మీకు ఇంతగా సేవలు చేస్తుంది అని అంటాడు. సూర్య అంటూ మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉండగా, నువ్వాగు మైథిలి అని కళ్యాణ్ తనని ఆపి, నా మీద నీకు కోపం ఉండటంలో సహజం సూర్య, దానికి నేను తప్పు పట్టడం లేదు. మీ అక్క విషయంలో నేను చేసిన పనులు కూడా అలాంటివే కాబట్టి నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ సూర్య, నాలో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మీ అక్క అంటే నాకు ఇప్పుడు ప్రాణం. దయచేసి మా బంధం మీద ద్వేషం పెంచుకోకు. మైథిలి తమ్ముడిగా మా పెళ్ళిని నువ్వే దగ్గరుండి జరిపించాలని నేను ఆశపడుతున్నాను అని అంటుండగా, ఆపుతారా ఇక అంటాడు సూర్య ఆ మాటలకు ఇంకా ఆవేశపడుతూ. దాంతో మాట్లాడబోతున్న కళ్యాణ్ ఆగిపోతాడు. సూర్య కోపంగా చూస్తూ, మా అక్కకి ఏవో 4 మాటలు చెప్పి మీ మాయలో పడేసినట్టు నన్ను కూడా మీ మాయలో పడేయాలని అనుకుంటున్నారేమో. అది జరగని పని. మీరు ఏది చెప్పినా వినడానికి మీరంటే భయపడే ఆ చిన్న పిల్లాడు సూర్య కాదు నేను. ఇన్ని సంవత్సరాలుగా మా అక్క విషయంలో మీరు చేసిన ద్రోహాలను తలుచుకుంటూ మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చిన సూర్యని నేను. మర్యాదగా మీరు మా అక్క జీవితంలో నుంచి అడ్డు తొలగండి. ఇంతకుముందు మీ కొడుకుని తీసుకొని మీ దారిన వెళ్ళినట్టే ఇప్పుడు కూడా అలాగే వెళ్ళండి. లేదంటే అంటూ ఆగిపోయి ఆవేశంగా వేలు చూపిస్తాడు. సూర్య అంతగా ఆవేశపడటం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతుంటే పరశురాం నవ్వుతుంటాడు. లేదంటే ఏం చేస్తావు సూర్య అని అడుగుతాడు కళ్యాణ్ కూడా సీరియస్గా చూస్తూ. సూర్య మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉండిపోతాడు. చెప్పు సూర్య, ఏం చేస్తావు అని అడుగుతాడు కళ్యాణ్ ఈసారి ఇంకాస్త రెట్టిస్తూ. మీ నుంచి మా అక్క జీవితాన్ని కాపాడుకోవటానికి ఎంతవరకైనా తెగిస్తాను అంటాడు సూర్య. చూడు మిస్టర్ సూర్య, నేను మారిపోయాను కదా అని నా ముందే నువ్వు తెగించే వరకు వెళ్తానంటే నేను చేతులు కట్టుకొని కూర్చుంటానని అనుకోకు. ఇతగాడిని చూసుకొని నువ్వు పెరిగిన ఇల్లుని మీ అక్కని వదిలేసి వెళ్ళిపోయావు. ఒక్క మాటలో చెప్పాలంటే నా మర్దల గురించి మాట్లాడే అర్హత నువ్వు ఆల్రెడీ కోల్పోయావు సూర్య అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకి సూర్య, పరశురాం కోపంగా చూస్తుంటారు. నీ పక్కన ఉన్న ఇతని చూసుకొని మిడిసి పడుతున్నావని అర్థమవుతుంది. అది నీకు మంచిది కాదు. లగ్జరీగా బతకాలని ఉంటే సొంతంగా సంపాదించుకొని ఎదిగితే అది గొప్పతనం అవుతుంది. కానీ ఇలాంటి చెంచాల దగ్గర నువ్వు ఒక చెంచాగా చేరడం గొప్పతనం అనిపించుకోదు అంటాడు కళ్యాణ్ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ. చెంచా అనేసరికి పరశురాం కూడా కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడు కళ్యాణ్ అంటాడు. గోతులు తవ్వి అక్క తమ్ముని మధ్య దూరం పెంచే నీలాంటి వాడికి నేను మర్యాద ఇచ్చేదేంటి? ఏ ఉద్దేశంతో నువ్వు సూర్యని ఇక్కడికి తీసుకువచ్చావో నేను తెలుసుకోలేనంతగా పిచ్చివాణ్ణి అనుకున్నావా? మీ ఇద్దరి మధ్య విరోధాన్ని మా ఇద్దరి మధ్య విరోధాన్ని పెట్టి ఎంజాయ్ చేద్దామని పలకరింపు పేరుతో ఇక్కడికి వచ్చావు. నన్ను సాధించడం కోసం సూర్యని అడ్డు పెట్టుకోవాలని నీ దుర్బుద్ధి ఏంటో ఇంకా అర్థమవుతుంది. అసలు కావాలనే నీ కూతురు ద్వారా సూర్యని ట్రాప్ చేశావేమోనని నాకిప్పుడు అనుమానం కలుగుతుంది అంటాడు కళ్యాణ్ ఆవేశపడుతూ. కళ్యాణ్ మాటలకి పరశురాం కంగు తింటూ అది అతనికే రివర్స్ అవుతుందేమోనని భయపడి, ఈ కళ్యాణ్ తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న సూర్య, మనం వెళ్ళిపోదాం పదా అంటాడు. సూర్య కూడా కోపంగా చూస్తూ, ట్రాప్ చేసి ఆడదాన్ని లొంగ తీసుకోవాలనుకోవడం, అగ్రిమెంట్ పేరుతో తనువును కొనడం మీకు అలవాటు కానీ
వారిది కాదు. అయినా మా అక్కకి బుద్ధి లేనప్పుడు నేను ఎన్ని మాట్లాడినా ప్రయోజనం ఏముందిలే అని మైథిలి వైపు కూడా కోపంగా చూస్తూ పరశురామ్‌తో కలిసి వెళ్తాడు సూర్య. సూర్య మాటలకి కళ్యాణ్ కాస్త బాధపడుతూనే ఈ పరశురామ్ కావాలని సూర్యని వెంట వేసుకొని హాస్పిటల్‌కొచ్చాడు మైథిలి. నేను సూర్య గొడవ పెట్టుకోవడమే అతనికి కావాలి అన్నట్టుగా అతని చూపుల్లో అర్థమైంది అని అంటాడు. నిజంగానే నిన్ను రెచ్చగొట్టడం కోసమే సూర్యని తీసుకొని వచ్చాడు. ఇంకా నువ్వు ఏమైనా మాటలంటే అవి సూర్య మనసుని ఆలోచించేలా ఉంటాయని భయపడే ఆ పరశురామ్ సూర్యని తీసుకుని తోక ముడుస్తూ వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడు ఇలా సూర్యతో నీ ఎదుట పడకపోవచ్చు. ఆ మాత్రం దెబ్బ అతనికి తగలాలి అని కళ్యాణ్ని కూర్చోబెట్టి, ఇక నువ్వు రిలాక్స్ అవ్వు కళ్యాణ్, ఇలాంటి టైంలో ఆవేశపడటం మంచిది కాదు అని అంటుంది మైథిలి. సాయంత్రం 4 అవుతుండగా రాములమ్మ తన పెట్టెలో బట్టలు సర్దుకొని హాల్లోకి వస్తుంది. టీవీ చూస్తూ కూర్చున్న చెర్రి రాములమ్మ బయలుదేరి రావడం చూసి, ఎక్కడికి వెళ్తున్నావు రాములమ్మ ఆంటీ అని అడుగుతాడు. నన్ను వేలు విడిచిన మేనమామ పెద్దమ్మ అత్త కొడుకు మర్ది పెళ్ళి ఉంటే ఊరికి వెళ్తున్నాను చెర్రీ బాబు, ఈ వారం రోజుల వరకు ఇంటికి రాను అని అంటుంది వెటకారంగా. అదేంటి, నువ్వు ఊరికి వెళ్తే ఎలా? మా డాడ్ హాస్పిటల్ నుంచి వస్తాడని తెలుసు కదా, మరి మా డాడీ చూసుకునేది ఎవరు అని అడుగుతాడు. ఏమో, ఎవరు చూసుకుంటారో నాకేం తెలుసు. నేను ఆ పెళ్ళికి పోయి పెత్తనం చేయటం చాలా ముఖ్యం. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అయినా ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తుందని కళ్యాణ్ బాబు గారిని పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ కళ్యాణ్ బాబు గారు వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, దగ్గర భార్య లేక విరిగిపోయిన చెయ్యితో ఎన్ని తిప్పలు పడాలో. అయినా ఇవన్నీ నాకెందుకులే, మీ తండ్రి కొడుకులు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను వెళ్ళొస్తాను అని అంటుంది పెట్టె సంకన పెట్టుకొని. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు వెళితే మా డాడ్ ఇంకా ఇబ్బంది పడతాడు అంటాడు చెర్రి బాధపడుతూ. నేను వెళ్ళి తీరాల్సిందే, లేదంటే నా పెత్తనం లేకుండా పెళ్ళి ఆగిపోయినా ఆగిపోతుంది. అందుకే నేను వెళ్ళి తీరాలి. కావాలంటే మీ డాడీని దగ్గరుండి చూసుకోవడానికి మీ మైతో మిస్ని ఇక్కడికి రమ్మని చెప్పు. లేదంటే మీ డాడీ సరిగ్గా భోజనం కూడా చేయలేక ఇబ్బంది పడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ చెర్రీ బాబు అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. రాములమ్మ అలా వెళ్ళిపోయేసరికి చెర్రీ దిగులుగా 2 చేతులు 2 బుగ్గలకి పెట్టుకొని కూర్చుంటాడు. రాములమ్మ బయటకొచ్చి నవ్వుతూ, అమ్మయ్య, ఇక నీకు వేరే దారి లేదు చెర్రీ. మీ మైతో మిస్ని ఇంటికి తెచ్చుకోవడమే నీకు ఉన్న దారి అని అనుకొని అర్జున్కి ఫోన్ చేసి, మనం అనుకున్నట్టుగానే నేను ఊరికని చెప్పి బయటకు వచ్చేసాను అర్జున్ బాబు అంటూ వెళ్తుంది. అర్జున్ నవ్వుతూ, మంచి పని చేసావు రాములమ్మ. ఇప్పుడు నా అల్లుడు దిగిరాక ఏం చేస్తాడులే అని మాట్లాడుతుంటారు. లోపల చెర్రీ అలాగే దిగులుగా కూర్చుంటూ, మా డాడీని చూసుకోవడం కోసమైనా మైతూ మిస్ని ఐశ్వర్య నిలయానికి రమ్మని చెప్పాలి అని అనుకుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎవరికైనా మెంబర్షిప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి తీసుకోవడానికి చూడండి. అంటే 2 డేస్ ముందుగానే ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.